హాయ్ మామ. ఈరోజు అయితే నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను రీసెంట్గా మా వీధిలో తీసుకున్న ల్యాండ్. అక్కడ నా ల్యాండ్ ఎదురుగా వచ్చేసి మెయిన్ మా వీధిలోని కుళాయి పాయింట్ కాడ నుంచి నా ల్యాండ్లోకి కుళాయి తీసుకున్నాను. కానీ చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా అమౌంట్ ఖర్చు అయింది ఇందులో నాకు. మామ, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని ఫాలో అవ్వండి మామ. ఇది వచ్చేసి నేను కంప్లీట్ చేశాను 1 మంత్ బ్యాకే. ఈ కుళాయి అక్కడ మా లైన్ సెంటర్లో ఉంది, మా గల్లీలో. అక్కడ నుంచి నేను తీసుకున్న ప్లేస్ కొద్దిగా స్ట్రైట్గా ఉంటుంది. సో అక్కడికి నేను కుళాయి తీయనికి దరిదాపుగా 100 అడుగులు ఉంది. 100 అడుగులు తీయించేసి అక్కడ పైపులు వేయించేసి అలా కొన్నాళ్ళు అది మట్టి అంతా అయ్యేంత వరకు సెట్ చేసి, ఇంకా వీధిలో చాలా రోజులు అయిపోయిందనేసి ఇప్పుడు అది మట్టి కొద్దిగా హైట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి మామ సిమెంట్ తలికేయాలి. సో దీనికి నేను కూడా ఇంటి దగ్గర ఉండి చేస్తున్నాను చిన్న చిన్న పనులు. ఇవి నాకు కొద్దిగా కొత్తగానే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తే కొద్ది త్వరగా అయిపోతుంది పని ఈ రోజుతో అనేసి ఖాళీగా ఉండలేక చేస్తున్నాను నేనైతే. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెట్టు రీసెంట్గా మనమే కొట్టి చేసాము. ఎందుకంటే అప్పుడు మనం కొనక ముందు ఉన్నది, మనం కొనిన తర్వాత మన జాగాలో స్ట్రైట్గా ఉంది, అది రోడ్డు సైడ్గానే ఉంది. అట్లా నా జాగాలో లేదు, ఇటు ఎట్లు లేదనేసి అది పడగొట్టేశాను. ఇంకా వర్షం పడడం వల్ల ఆ మట్టి కొద్దిగా మనం తీసిన లైన్కు మట్టి కొద్దిగా ఎత్తుగా పెట్టాను. అది బురద అయిందనేసి ఇంకా బాగుండదు, మరి ఎప్పుడైనా చేయించేయాలి వర్క్ అనేసి నేను మనుషులను అయితే పిలిపించాను, ఇద్దరిని. మన ఏరియా నుంచి, నా షాప్ ఉంటుంది తెలుసు కదా, వెంపల్లి నుంచి మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఫస్ట్ పైన ఇలాగా ఉన్న మట్టిని నారవలాగా తీశారు, ఎందుకంటే సిమెంట్ వేయాలి కాబట్టి. పొద్దున్నే వచ్చారు, కొద్దిసేపు చేసేసి తర్వాత టిఫిన్కి అయితే వెళ్ళమని చెప్పాను. వచ్చిన కొద్దిగా చేసి ఇంకా టిఫిన్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు. ఈ కొద్దిగా వర్షం పడడం వల్ల 2 డేస్లో కొద్దిగా బురదలాగా కూడా ఉంది, కానీ ఇలా తీయనీకి మట్టి కొద్దిగా కంఫర్ట్గానే ఉంది, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి కొద్దిగా కంఫర్ట్గా మట్టి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇసుక పక్కనే ఉంది, వేరే వాళ్ళది, వాడుకోండి, కొద్దిగా డబ్బులు అయితే దాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు. సో ఎందుకంటే ఇసుక సిమెంట్ కావాలి కదా. ఇసుక మనకు మా ఏరియాలో బండ్లు అలా ఉండవు, తీసుకుంటే ట్రాక్టర్ తీసుకోవాలి. సో అందుకనేసి వేరే వాళ్ళు ఏదైనా మిగిలింది అడిగాను. ఇంకా కంకర మనకు లోకల్గా దొరికింది కొద్దిగా. ఇంకా సిమెంటు నేను దగ్గర టౌన్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. కొద్ది సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా మనకు కొద్దిగా అది ఉంది బురద. ఇంకా వాళ్ళైతే టిఫిన్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు టిఫిన్కి వెళ్ళారు. మనమైతే ఖాళీగా ఉండలేక ఇంకా మనమైతే కొద్దిగా అయితే చేస్తున్నాము. నాకైతే రాదు, వచ్చిన కాడికైతే అలాగ చేస్తున్నా. మట్టి కొద్దిగా పై తీస్తున్నా సిమెంట్ వేసుకొని. కానీ ఇంకా మనకైతే వచ్చిన కాడికి చేస్తున్నాము. కొద్దిగా ఈరోజు వెదర్ కూల్గానే ఉండడం వల్ల మంచి గాలి తోలుతుంది, అంత కష్టమేమి అనిపించలేదు ఇంకా నాకైతే. తర్వాత ఇంతలోనే కొద్దిగా చేశాను. వాళ్ళు వచ్చేసి ఇంకా మనకు ఇంకా పని అయితే మొదలు పెట్టేశారు. కంకర అవి కలుపుకోవడం అట్లా. ఒకతను కంకర కలుపుతున్నారు, ఒకతను ఇసుక. ఇంకా నేను అక్కడే ఉన్నాను, మనకు తెలిసిన వ్యక్తే. సో అలా మాట్లాడుకుంటూ సరదాగానే, వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు అనేట్లో లేకుండా సరదాగానే సాగిపోతుంది. ఇంకా అలాగే వాళ్ళ కోసం కూల్ క్యాన్ కూడా తెచ్చాను. వెదర్ అంతా వేడిగా లేదు, కానీ మనకి ఊర్లోనే ఉన్నాయి మినరల్ వాటర్. సో అందుకనేసి నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను. మొత్తానికైతే కొద్దిగా సిమెంట్ అయితే వేస్తున్నారు, ఎందుకంటే ఫైనల్గా ఇట్లా ఉంటుంది సిమెంట్, ఇట్లా ఉంటుంది. మనము మట్టి అలా తీసేసి ఇంటి ముందర వేస్తే, ఎందుకంటే మనకి ఇంటికి ముందు చూసారు కదా మీరు వీడియోలో, మట్టి అలాగ ఇంటి ముందర అట్లా ఉండే. ఇది ఫైనల్గా మళ్ళీ సిమెంట్ రోడ్డుకు మనము అదంతా తీసేసి ఇలా సిమెంట్ కలిపితే రోడ్డు బాగుంటుంది. వాళ్ళ ఇంటి ముందర మనకి హెల్ప్ చేశారు, మనం కుళాయి తీసుకోనీకి అనేసి వాళ్ళది మళ్ళీ నీట్గా చేసి ఇస్తున్నాం అనమాట. అంతే, మనం హెల్ప్ అయితే ఎవరికేం చేయట్లేదు, మనం రోజు చేసాము, మళ్ళీ నీట్గా వాళ్ళకు చేసి ఇస్తున్నాం అంతే. మనమైతే వాళ్ళకి ఏం హెల్ప్ చేసినట్టేం కాదు, మనకే వాళ్ళు హెల్ప్ చేశారు. చాలా అలాగే పెట్టాను, వర్షం వస్తుంది, బురద ఉంది.
పైన ఉన్నారు. మనకైతే ఇంకా మనుషులు చేస్తున్నారు పనులు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు ఫైనల్గా చేసేసాము. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఫాలో అవ్వండి. ఇది జస్ట్ అవుట్ సైడ్ చిన్న చిన్న వీడియోస్ లాంటివి. ఓకే.